ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి సందేశ ఝరికి అందరికీ స్వాగతం. భగవంతుని అనుగ్రహం దేనిని అడ్డుకోలేదు. సూర్యుని వల్ల మేఘాలు ఏర్పడుతున్నాయి. ఆ మేఘాలే సూర్యునికి అడ్డు తగులుతాయి. అగ్ని నుండి పుట్టిన నుసి అగ్నిని కప్పుతుంది. నీటి నుండి పుట్టిన పాచి నీటిని కప్పివేస్తుంది. కంటిలో పుట్టిన పొర కంటి దృష్టిని కప్పివేస్తుంది. అలాగే దైవం నుండి వచ్చిన మాయ దైవాన్నే కప్పివేస్తుంది. మేఘము సూర్యుని కప్పినప్పుడు చల్లని గాలి తగిలితే మేఘం కదిలిపోతుంది. నిప్పు నుండి పుట్టిన ఊదిని ఊదితే అది దూరమైపోతుంది. కంటిలో పుట్టిన పొరను క్యాటరాక్ట్ ఆపరేషన్ ద్వారా తొలగించవచ్చు. మంచి దృష్టి వస్తుంది. నీటిలోని పాచిని తొలగిస్తే నీరు నిర్మలంగా తయారవుతుంది. మనకు అడ్డు తగిలిన మాయ చాలా బలమైనదని మనం భ్రమిస్తాం, కానీ అది చాలా బలహీనమైనది. దీన్ని జయించే విధానం మనం తెలుసుకుంటే చాలు. భగవంతునికి సమీపంగా ఉన్నా కూడా అజ్ఞానం అనే మాయ వలన ఆయన్ను గుర్తించలేము. పొదుగుకు పట్టిన పురుగు పాలకు సమీపంలో ఉన్నా కూడా దాన్ని గుర్తించకుండా ఆవు రక్తాన్ని త్రాగుతుంది. భక్తులు మాయ వలన భగవంతుడికి సమీపంలో ఉన్నా కూడా దివ్యమైన అమృతాన్ని గ్రోలలేరు. కప్ప కమలం వద్దనే ఉంటుంది. ఎక్కడి నుంచో తుమ్మెద వచ్చి కమలంలోని మకరందం చక్కగా త్రాగిపోతుంది. కనుక దైవత్వాన్ని అనుభవించటానికి సమీపము దూరము అనే తారతమ్యాలు లేనే లేవు. మాయను జయిస్తే భగవత్ సన్నిధి దొరుకుతుంది. ఓ భగవంతుడా, నీ నుండి పుట్టింది మాయ. నీ అనుగ్రహం చేతనే దూరం అవుతుంది. కనికరించు, మాయను దూరం చెయ్యి భగవాన్ అని ప్రార్థించాలి. దైవం యొక్క మైత్రి అండదండలను మనం పొందితే మాయ ఒక్క క్షణం కూడా అక్కడ ఉండదు. మాయ దైవం యొక్క నీడ. దైవం పక్కనే మనం ఉన్నామని గ్రహిస్తే నీడ మన వైపు చూడదు. మనం నీడను చూడము. నీడను వదిలి భగవంతుని ఆశ్రయించిన వారికి ఆ సన్నిధి పెన్నిధి అవుతుంది. మాయ దైవం యొక్క నీడ అనే శీర్షికన భగవాన్ బాబావారు ప్రశాంతి నిలయంలో 1983 సంవత్సరం ఆగస్టు 17వ తేదీన ప్రసాదించిన దివ్యోపన్యాసం సనాతన సారథి జూన్ 2016 సంచికలో ప్రచురితం కాగా దాని నుండి ఈ సందేశాన్ని స్వీకరించడమైనది. జై సాయిరామ్.